హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన టాపిక్ వచ్చేసి మనసు మాట వినాలా? మైండ్ మాట వినాలా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్‌లో మనసు ఒకటి చెప్తుంది. మైండ్ ఇంకొకటి చేయమంటుంది. మరి ఏది చేస్తే మన లైఫ్ బావుంటుంది? ఏది చేస్తే మన లైఫ్ ఇంకింత బెటర్‌గా ఉంటుంది? ఈ టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడేసుకుందాం. ఓకే. నాకు తెలిసినంత వరకు నేను మైండ్ వర్సెస్ మనసు చెప్తాను. సో, దీన్ని బట్టి మీరు లైఫ్‌లో ఎలా డెసిషన్ తీసుకోవాలన్నది మీ చాయిస్ ఇంకా. ఓకే. స్టార్ట్ చేసేద్దామా? ఈ క్వెషన్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు అడిగే ఉంటారు. చాలామంది లైఫ్‌లో మైండ్ వర్సెస్ మనసు తప్పకుండా ఈ ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేసే ఉంటారు. ఆహ్, ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇంకా అవి బిజినెస్ కావచ్చు, ఏదైనా లైఫ్ పార్ట్నర్ విషయం కావచ్చు, ఫ్రెండ్‌షిప్ కావచ్చు, లేకపోతే ఏదైనా స్టడీ గురించి కావచ్చు. ఎనీథింగ్ ఏదైనా అయ్యుండొచ్చు. దాంట్లో అయితే చాలా వరకు మరి మనసు ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి చెప్తుంది. ఏది వింటే బెటర్‌గా ఉంటుంది అని తప్పకుండా చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారు. ఆఫ్‌కోర్స్ నా స్టడీ టైమ్‌లో అయితే నేనైతే ఫేస్ చేశాను. అంటే ఒక స్టడీ చదివితే ఆ కెరీర్ ఒక రకంగా ఉంటుంది. నాకిష్టమైంది వేరే. మా వాళ్ళు చదువుకోమన్నది వేరే. లేదు ఇంక కొంతమంది మా రిలేటివ్స్ చెప్పింది వేరే. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్టడీ గురించి చెప్తూ ఉంటారు. ఏది చదువుకోవాలి, ఏది చదువుకుంటే బెటర్ అన్నది చిన్న కన్‌ఫ్యూజన్ అయిపోతుంది. ఆ టైంలో మనకి. ఎందుకంటే అప్పుడే మనకి 10థ్ క్లాస్ అయిపోయి మనం ఇంటర్‌లో జాయిన్ అవుతూ ఉంటాము. అప్పుడు మనకు తెలీదు. ఏ ఏ ఇంటర్‌కెళ్తే బెటరా? లేదా అగ్రికల్చర్ చేస్తే బెటరా? సంథింగ్ ఇంకేదైనా చదువుకుంటే బెటరా? లేకపోతే అందులో ఏ గ్రూప్ తీసుకుంటే బావుంటుంది? ఇట్లాంటి కన్‌ఫ్యూజన్స్ చాలా ఉంటాయి. సో, కెరియర్ ఇంకా ముందుకెళ్ళాలంటే ఎట్లాంటి చదువు చదివితే బావుంటుంది? ఇట్లాంటివి చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. మన మనసు ఒకటి చెప్తుంది. మైండ్ ఒకటి చెప్తుంది. దీంట్లో మీరు ఏది వింటే బెటర్ అని అనుకుంటున్నారు? చాలా వరకు అయితే మైండ్, మనసు. మైండ్ మాట ఎప్పుడు వినాలి? మనసు మాట ఎప్పుడు వినాలి? ఈ రెండింటి మాట ఎప్పుడు వినాలి? మనసు రోలేంటి? మైండ్ రోలేంటి? ఈ రెండింటి డెసిషన్ మనం తీసుకున్నా గూడా కొద్దిసార్లు ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. అలా ఎందుకవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ అంటే ఒక లాజిక్. అది లాజికల్‌గా వెళ్తుంది ఎప్పుడు. మైండ్ అంటే ఒక ఫియర్, కాలిక్యులేషన్, ఒక సొసైటీ. ఐ మీన్ ఫియర్ అనేది ఎలా వస్తుంది? మనకి ఇంతకుముందు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, ఎవరైనా మనల్ని బాధ పెట్టారా? ఏదైనా అన్నారా? ఏం జరిగింది? ఇలాంటివన్నీ మైండ్‌లో పెట్టేసుకొని, ఆ మైండ్ అనేది ఒక ఫియర్ క్రియేట్ చేస్తుంది మనకి. అండ్ మిగతా వాళ్ళు ఏమనుకుంటారో ఇలా చేస్తే, ఇలా చేస్తే ఓకేనా? కాదా? ఏదైనా జరుగుతుందా? అని ముందే మైండ్ ఆలోచించేస్తుంది. అదొక కాలిక్యులేషన్ లాగా. ఈ సొసైటీలో మనం ఇలా ఉండొచ్చా? ఇలా చేయొచ్చా? 10 మంది ఏమనుకుంటారు? ఇలాంటి ఫియర్ అన్ని క్రియేట్ చేసేది మైండ్. సో, ఫియర్, కాలిక్యులేషన్, సొసైటీ రూల్స్ ఇవన్నీ ఒక టెన్షన్ లాగా తీసుకొని ఒక ఫియర్ క్రియేట్ చేసేస్తుంది మైండ్. అది మైండ్ రోల్. సో, ఈ ఈ వర్క్ ఏదైనా చేయాలనుకున్నా, ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నా, ఇలా చేస్తే ఓకేనా? ఇలా చేయడానికి అసలు మన దగ్గర మనీ ఉందా? చేస్తే లోకం ఏమనుకుంటుంది? మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ముందు ఉన్న ఇంటి వాళ్ళు అసలు ఏమనుకుంటారు? ఇలా చేయడం వల్ల నన్నేదైనా తప్పుగా అనుకుంటే ఎలా? రిస్క్ తీసుకుందాం అనుకున్నా. రిస్క్ తీసుకున్నా ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే? ఇలా చేయడం వల్ల ఫ్యూచర్ నాకు సెక్యూరిటీగా ఉంటుందా? మైండ్ ఎప్పుడు ఇంతకుముందు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఫ్యూచర్‌లో డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. మైండ్ అలా థింక్ చేస్తుందనమాట. అంటే ఇంతకుముందు ఏమన్నా ఇన్సల్ట్స్ జరిగాయా? ఇంతకుముందు జరిగిన ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇంతకుముందే అలా చేశాం. మళ్ళీ ఇప్పుడు ఇలా చేస్తే ఇంకేదైనా జరుగుతుందేమో అని ఆ మైండ్ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే థింక్ చేస్తుంది మైండ్‌లో. సో, దాంతో కొద్దిసార్లు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మైండ్ గోల్ ఏంటంటే ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అది ముందుకెళ్తూ ఉంటుంది. ఎలా డెసిషన్ తీసుకోవాలి అని. అది మనస్సు. మనసు అనుకోండి దాని గోల్ ఏంటంటే ఫీలింగ్, ఒక ఎమోషన్, ఒక ప్యాషన్. తన ఇన్నర్ వాయిస్‌ని తను డైరెక్ట్‌గా చెప్పలేకపోయినా మనసుతోటి మనకి అందిస్తుంది. ఒకవేళ మనం ఫియర్ మన లోపల ఉన్నా కూడా పర్లేదు నువ్వు ట్రై చెయి. ఒక్కసారి ఫెయిల్ అయిందని మళ్ళీ ఆగకు. ట్రై చేస్తూనే ఉండు అని మన మనసు చెప్తూ ఉంటుంది. మైండ్ ఎక్కువగా ఇంతకుముందు జరిగిన పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టే డెసిషన్ తీసుకుంటుంది. మనసు ఫ్యూచర్‌లో జరగబోయే దాని గురించి ఆలోచించి అదొక డెసిషన్‌కొస్తుంది. మన ఫ్యూచర్ గురించి, హ్యాపీనెస్ గురించి
ఆ మనసు అనేది ఒక డెసిషన్ తీసుకునేలా మనల్ని ముందుకు నెట్టేస్తూ ఉంటుందన్నమాట. మనసు అసలు మనకు హ్యాపీనెస్ అంటూ ఎక్కడ ఉంది? మనం ఏ ప్రాబ్లమ్‌లో స్ట్రక్ అవుతున్నాం? ఆ ప్రాబ్లమ్ నుంచి మనం ఎలా బయటపడాలి? ఇవన్నీ థింక్ చేస్తుంది మనసు. మైండ్ ఏంటంటే ఇంతకుముందే అలా జరిగింది, మళ్ళీ ఇలా చేస్తే ఏమవుతుందో అన్న భయంతోటి ఆగిపోతుంది. మైండ్ మాట విన్నారనుకోండి, మీకు మనీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంది, రిలేటివ్స్ కూడా ఉండే ఛాన్స్ కొద్దిసార్లు ఉంటుంది, కొద్దిసార్లు ఉండకపోవచ్చు. కానీ హ్యాపీనెస్ మాత్రం ఉండదు. మనసు మాట విన్నారనుకోండి, మీకు హ్యాపీనెస్ అయితే బోలెడంత ఉంటుంది. కానీ కొద్దిసార్లు మీరు కరెక్ట్ ప్లానింగ్‌లో ఫ్యూచర్‌ని తీసుకెళ్ళకపోతే, మీకు ఆ హ్యాపీనెస్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్యూచర్ ప్లానింగ్ కరెక్ట్‌గా ఉండదు కాబట్టి, మీరు మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. చాలామంది మీరు చూస్తుంటారు. హై సాలరీ ఉంటుంది. కార్, బంగ్లా అన్నీ ఉంటాయి. సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది. రిలేటివ్స్ కూడా చాలా బాగుంటారు వాళ్ళతో. ఆహ్, బట్ వాళ్ళు డైలీ ఆఫీస్‌కెళ్ళడం, ఇంటికి రావడం, తినడం, నిద్రపోవడం, మీటింగ్స్ డైలీ ఇదే పని. కానీ వాళ్ళు హ్యాపీగా అయితే ఉండరు. కొద్దిసార్లు కొంతమందయితే హ్యాపీగా ఉంటారు. బట్ కొంతమంది మనసులో ఎలా ఉంటుంది ఫీలింగ్, సాలరీ ఇంత ఉంది, నాకు కార్ ఉంది, బంగ్లా ఉంది, అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. రిలేటివ్స్ అందరిట్లో నేనే చాలా హై పొజిషన్‌లో ఉన్నాను. చాలా డబ్బున్నవాడిని. కానీ ఏం లాభం? హ్యాపీగా అయితే ఉండరు. మైండ్ చెప్తుంది ఎప్పుడు విడిచిపెట్టకు. డబ్బు కావాలంటుంది. మనసు చెప్తుంది హ్యాపీగా ఉండమని. దాన్ని కూడా నీకు చేయకూడదు. సో, మనసు ప్లస్ మైండ్ ఈ రెండింటిని థింక్ చేసి డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ చేయాల్సిందేంటంటే, నీ ప్యాషన్‌ని నువ్వు ఫాలో అవ్వు. మొదటగా నీ ప్యాషన్ ఏంటో నువ్వు తెలుసుకో. అసలు నీ గోల్ ఏంటి? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? మొదటగా నువ్వది తెలుసుకో. చాలామంది మైండ్ చెప్పిన మాట వినరు. మనసుని చంపేసుకుంటారు. పేరెంట్స్ చెప్పారు కదా అని పేరెంట్స్ మాట వింటూ వాళ్ళు చెప్పిందే ఫాలో అవుతారు. పేరెంట్స్ చెప్పింది ఫాలో అవ్వడం తప్పు కాదు. అసలు మీకది ఇష్టమేనా? ఇష్టం లేదా? మీరు చేయాలనుకుంటున్నారా? మీరు అలాంటి వర్క్‌లో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? ఫస్ట్ మీ పేరెంట్స్‌కి మీరు చెప్పడం నేర్చుకోండి. మీకిష్టం లేదా? నాన్న లేకపోతే అమ్మ నేనిది చేయలేకపోతున్నాను. సో, నా ప్యాషన్ ఇది. నేనిది వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. దీనిపైన నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను అని వాళ్ళకి మీరు ధైర్యంగా ఫస్ట్ చెప్పి చూడండి. లేదు అయినా కూడా వినట్లేదు అంటే అది సెకండరీ థింగ్. కానీ ఫస్ట్ మీరు పేరెంట్స్‌కి కూడా చెప్పకుండా వాళ్ళు చెప్పారు గదా! అని మీరు అదే ఫాలో అయ్యి మనసుని చంపేసుకొని మైండ్ చెప్పిన మాట కూడా సరిగ్గా వినకుండా మనసు చెప్పేది వినరు, మైండ్ చెప్పేది వినరు. పేరెంట్స్ చెప్పేది వింటారు. కానీ ఏం లాభం? అది మీకిష్టం లేదు. ఏదో ఒక దాంట్లో, ఏదో ఒక దారిలో మీరు వెళ్తూ ఉంటారు. అందులో సక్సెస్ అవుతారో, అవ్వరో, అది మీరు ఇష్టపడి చేస్తున్నారో, లేదా కష్టపడి చేస్తున్నారో, అదంతా సెకండరీ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి? మీకు ఆ వర్క్ ఇష్టం లేదు. ఇష్టం లేని వర్క్ మీరు ఎలాగో ఇష్టంతోనే చేయరు. సో, హ్యాపీనెస్ ఎక్కడుంటుంది అక్కడ? సో, ఫస్ట్ నువ్వు నీ ప్యాషన్ ఏంటో తెలుసుకో. నీ ప్యాషన్‌ని నువ్వు ఫాలో అవ్వు. అప్పుడు హ్యాపీనెస్ అదే వస్తుంది. నీ హుందాతనం అదే వస్తుంది. డబ్బు అదే వస్తుంది. మీ రిలేటివ్స్ కూడా మీ దగ్గరికి వచ్చేస్తారు. నువ్వు ఫాలో అవ్వాల్సిందేంటంటే, నీ ప్యాషన్‌తో నీ మైండ్‌ని ఫాలో అవ్వు. ఒక ప్లానింగ్‌తో ఫాలో అవ్వు. సైడ్ ఇన్‌కమ్ బిల్డ్ చేసుకో. స్కిల్స్ నేర్చుకో. మనీ సేవ్ చేసుకో. ఎవరాపారు మిమ్మల్ని? చూడండి, ఫస్ట్ మైండ్, మనసు 2 ఒకే ప్లేస్‌లో ఉంచి, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే లైఫ్. మైండ్ వార్నింగ్ ఇస్తుందంతే. మనసు ఇగ్నోర్ చేస్తుంది. కానీ ఆ వార్నింగ్, ఈ ఇగ్నోరెన్స్ ఈ రెండింటిని కలిపి అసలు మైండ్ ఎందుకు నాకు వార్నింగ్ ఇస్తుంది? మనసెందుకు ఇగ్నోర్ చేయమంటుంది? అన్న ఫస్ట్ ఆ పాయింట్‌ని మీరు ఆలోచించండి. అసలు మనసు మాట ఎప్పుడు వినాలి? నీ హ్యాపీనెస్ గురించి మాట్లాడేటప్పుడు, నీ కెరీర్ గురించి మాట్లాడేటప్పుడు, నీ ప్యాషన్, నీ క్రియేటివిటీ, నీ ఆర్ట్, నీ డెసిషన్స్ అప్పుడు. ఏ డెసిషన్ తీసుకున్నా ఇతరులు ఎవ్వరిని హర్ట్ చేయట్లేదు. ఎవరిని హర్ట్ చేయని డెసిషన్స్ అంటూ ఉంటే నీ మనసు మాట విను. ఎవరొద్దన్నారు? అండి లైఫ్ ఒకేసారి వస్తుంది. అంత మంచి లైఫ్‌లో అనవసరంగా రాంగ్ డెసిషన్ తీసుకొని మీ లైఫ్‌ని ఫెయిల్యూర్ చేసుకోకండి. మనసుని ఫుల్‌గా ఇగ్నోర్ చేసిన వాళ్ళు అప్పుడు మనం ఓకే అనిపిస్తుంది మనకి. కానీ లైఫ్‌లో తప్పకుండా రిగ్రెట్ ఫీల్ అవుతారు. మరి మైండ్ మాట ఎప్పుడు వినాలి? మనీ, సమ్ కాంట్రాక్ట్స్, లీగల్ ఇష్యూస్, సమ్ లాంగ్ టర్మ్ రెస్పాన్సిబిలిటీస్, సమ్‌టైమ్స్ ఫ్యామిలీ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. మైండ్ లేకుండా డెసిషన్ తీసుకుంటే లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. అది అప్పుడు తెలీదు. లైఫ్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయాక మనకప్పుడు అర్థమవుతుంది.
అరే! నా మనసు అప్పుడు వేరే చెప్పిందే. అరే! నా మైండ్ ఇంకొకటి చెప్పిందే. అసలు మైండ్ మాట వినకుండా మనసు మాట విన్నానే. మనసు మాట వినకుండా మైండ్ మాట విన్నానే. ఏంటి ఇలా అయిపోయింది నా లైఫ్ అని అప్పుడు బాధపడతారు. మనసు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తుంది. మైండ్ మీకు రూట్ చూపిస్తుంది. మనసు చెప్పేది డెస్టినేషన్. మైండ్ చెప్పేది నావిగేషన్. ఈ రెండింటిని కలిపి చూస్తేనే మీ లైఫ్. ఇంకా మైండ్‌నెప్పుడు ఎనిమిగా చూడకండి. మనసునెప్పుడు వీక్‌నెస్‌గా తీసుకోకండి. సో, మనసు లేకుంటే మైండ్ లేదు. మైండ్ లేకుంటే మనసు ఉండదు. మనసు ప్లస్ మైండ్ ఈ 2 డెసిషన్ యెస్ అని మీకు తెలిస్తే తప్పకుండా మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టే అవుతుంది. మీ లైఫ్‌లో బిగ్గెస్ట్ క్వెషన్ మైండ్, మనసు ఏ మాట వినాలి? ఈ క్వెషన్ మీలో కూడా ఉన్నట్టయితే ఈ వీడియో మీకోసం. రియల్ లైఫ్ టాపిక్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మరికొత్త వీడియోతో మీ ముందుంటాను. బాయ్.